హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఇప్పుడే మాస్ జాతర ప్రీమియర్ని అయితే చూడడం జరిగింది. మరి నా ఒపీనియన్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఒక క్విక్ వీడియో మీ అందరు కూడా రిలీజ్ అయిపోతున్నాను. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఏమనిపించింది అంటే, సినిమా అయితే చాలా బాగుంది. అంటే ముందు వచ్చిన రవితేజ గారి సినిమాలు అన్నింటితో పోల్చుకుంటే ఈ సినిమాలో మనకు కావాల్సిన కమర్షియల్ టచ్ కానీ, కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, యాక్షన్ కానీ మొత్తం అంతా కూడా ఒక ఫుల్ ప్యాకెట్తో తీసుకొచ్చి భాను గారు ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా మాస్ జాతర మన ముందు తీసుకొచ్చారు. సో సింపుల్ స్టోరీ ప్లాట్లో ఏంటంటే, ఒక ఏజెన్సీలోని డ్రగ్స్ అన్నింటినీ స్మగ్లింగ్ చేస్తున్న ఒక ప్లేస్లోని ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్గా వెళ్ళిన మన హీరో వాటిని ఎలా రిస్ట్రిక్ట్ చేశాడు, ఆ విలన్ని ఎలా ఖతం చేశాడు. ఇది అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అయినప్పటికీ కూడా ఇందులో అక్కడక్కడ మనకైతే చిన్న చిన్న ట్విస్టులు పెట్టారు. అది ఆడియన్స్గా కొంచెం మనం ఎంజాయ్ చేస్తాం. అండ్ అదే కాకుండా కామెడీ కూడా కొన్నిసార్లు వర్కౌట్ అయింది, కానీ కొన్నిసార్లు మాత్రం మనకు ఆ స్పేస్ దొరకలేదు. అంటే నవ్వడానికి కానీ లేకపోతే కామెడీ ఇంకొంచెం బాగా వర్కౌట్ అయితే బాగుండు అని అయితే కొన్ని సిచ్యువేషన్ మనకు అనిపించింది. బట్ మోర్ ఓవర్ కొన్ని సీన్స్ మాత్రం చాలా చాలా బాగా రాసుకున్నారు. అండ్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ రెండు, ఒకటి రవితేజ గారు, రెండు నవీన్ చంద్ర గారు. ఇద్దరు కూడా పోటాపోటీగా యాక్ట్ చేస్తారండి. అంటే ఒక యాక్టర్స్ ఇద్దరు పర్ఫామ్ చేస్తుంటే స్క్రీన్ మీద ఎంత బాగుంటుందంటే చూడముచ్చటగా, వీళ్ళిద్దరు కూడా అంతే బాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ సర్ప్రైజ్గా నవీన్ చంద్ర గారు విలన్గా చాలా బాగా డామినేట్ చేశారు సినిమాలో. అండ్ అదే కాకుండా రవితేజ గారు ఆ ఎనర్జీని చాలా సినిమాలుగా మనందరం మిస్ అవుతున్నాంగా. బట్ మాస్ జాతరలో ఒక 80% వరకు చాలా వరకు పుల్ ఆఫ్ చేయగలిగారు భాను గారు. బట్ మోర్ ఓవర్ ఆ 20% కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ఎనీవేస్ ఒక కమర్షియల్ సినిమా అయినప్పటికీ మనకైతే ఎక్కువ స్పేస్ ఉండదు, ఎందుకంటే ఒక కమర్షియల్ హీరో అండ్ కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఒక మంచి స్టోరీ ప్లాట్ లైన్ తీసుకొని దాంట్లో ఇన్బిల్డ్ చేసి తీసుకురావడానికి కొంచెం కష్టం ఉంటుంది. అండ్ సినిమాలో మెయిన్గా వన్ ఆఫ్ ద మెయిన్ హీరో ఎవరైనా ఉన్నారంటే భీమ్ సిస్రోలి. ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఆయన మ్యూజిక్ మనల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది, అది మనల్ని సీట్లో కూర్చోబెడుతూ ఉంటుంది. అండ్ నేను చాలా బాగా సర్ప్రైజ్ అయింది ఏంటంటే, భీమ్స్ గారు ఫోక్ కింగ్, ఫోక్ మ్యూజిక్ కానీ లేకపోతే ఆ రూటెడ్ మ్యూజిక్ కానీ చాలా బాగా మనకి ఎప్పటివరకు ఇంట్రడ్యూస్ చేశారు కదా. బట్ మాస్ జాతర మీరు చూస్తున్నప్పుడు ఆ ఫ్యూజన్ మ్యూజిక్ మనకు వస్తుంది. అంటే కొంచెం అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ యూజ్ చేసి ఫోక్తోని అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్యూజన్ చేస్తే ఎలా ఉంటుందో, ఆ ఫ్యూజన్ మ్యూజిక్ మొత్తం కూడా మాస్ జాతరలో చాలా బాగా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఆ ర్యాప్ అంతా కూడా మాస్ జాతరలో చాలా బాగా హైలైట్ అయింది. అండ్ నేను ఈ సినిమా మెయిన్గా ఎక్కువగా ఎంజాయ్ చేసింది మ్యూజిక్ పరంగా ఫస్ట్ ఎంజాయ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఒక రెగ్యులర్ స్టోరీ ప్లాట్లో అయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్తోని ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీని డిజైన్ చేశారు, ఒక మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ పెట్టారు. అది కూడా నన్ను అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. బట్ మోర్ ఓవర్ రవితేజ గారిని చాలా రోజుల తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్గా చూశాను కాబట్టి ఇది కూడా నేనైతే సినిమాలో చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ మోర్ ఓవర్ కొంచెం స్క్రీన్ ప్లే మీద కానీ, కామెడీ సీన్స్ మీద కానీ, స్టోరీ మీద కానీ ఇంకొంచెం బాగా వర్కౌట్ చేసి ఉంటే డెఫినెట్లీ మాస్ మేనేజర్ రవితేజ గారికి ఒక బిగ్గెస్ట్ కంబ్యాక్ అవును. లెట్స్ సీ. బట్ ఎనీవేస్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్గా వెళ్ళి ఈ నవంబర్లో మనకు మంచి సినిమా ఏది లేదు కాబట్టి, సో మాస్ మేనేజర్ రవితేజ గారిది మాస్ జాతర మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి.